కేదారే కమలాకర్ని పొడిచాడని యువరాజ్, సుధాకర్, కౌశికి బలంగా నమ్ముతారు. అంబులెన్స్ వచ్చి కమలాకర్ని తీసుకెళ్తుంది. కేదార్ని అరెస్ట్ చేయడానికి పోలీస్ జీప్ కూడా వచ్చేస్తుంది. అందులో నుండి దిగిన ఎస్ఐ అక్కడున్న జగదాత్రిని చూసి ఒక్కసారిగా అక్షరాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. కలెక్టర్ అక్షరాన్ని గుర్తు తెచ్చుకున్న పోలీస్ ఇదేంటి పోలికలు కలుస్తున్నాయా, లేదంటే మనిషిని పోలిన మనిషి ఉందా అని జగదాత్రిని విచిత్రంగా చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు ఎస్ఐ. ఎస్ఐ తనని అంత విచిత్రంగా చూడడం గమనించిన దాత్రి సైలెంట్గా ఉండిపోతుంది. ఇక యువరాజ్ వీడే మా బాబాయిని పొడిచి చంపాడు అని ఎస్ఐకి చెప్తాడు. పొడిచి చంపిన కత్తి కూడా పైనే ఉంది, దానిపైన ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి అని కౌశికి సాక్ష్యం చెప్తుంది. వదిన, ఇదంతా కావాలనే ఎవరో చేస్తున్నారు అని దాత్రి బ్రతిమిలాడినా కూడా వాళ్ళు మాట వినరు. ఇక కేదార్కి సంకెళ్ళు వేసి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. జగదాత్రి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే హోమ్ మినిస్టర్ జగదాత్రికి ఫోన్ చేస్తుంది. ఏంటి జగదాత్రి, నీ భర్తని మర్డర్ కేసులో అరెస్ట్ చేశారంట కదా, పాపం జైల్లో క్రిమినల్స్ ఉంటారు దాత్రి, నీ భర్తకి ప్రాణరక్షణ ఎక్కడుంటుందో, కేదార్ని ఎవరేం చేస్తారో, ప్రాణం తీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనుకుంటా అని బెదిరిస్తూ ఉంటుంది హోమ్ మినిస్టర్ జగదాత్రిని. దాత్రి నా భర్త పైన చిన్న గీత కూడా పడకుండా ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు అని వార్నింగ్ ఇస్తుంది. ఇక జేడీలా మారిపోయి స్టేషన్కి వెళ్తుంది జగదాత్రి. వస్తున్న జేడీని చూసి ఎస్ఐ షాక్ అవుతాడు. జేడీలా కేస్ ఎలా ఇన్వెస్టిగేషన్ చేసి కేదార్ని దాత్రి కాపాడుకుంటుందో, మీనన్ హోమ్ మినిస్టర్ల కుట్ర ఎలా బయటపెడుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.